గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మన టాపిక్ టెట్రా వ్యాలెంట్ హెక్సాడెంటెడ్ లైగెండ్. టెట్రా అంటే 4. అంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ చార్జ్ అనేది 4 ఉంటుందమ్మా. ఓకేనా, చార్జ్ అనేది 4 ఉంటుంది. అయితే హెక్సా అంటే 6 డోనర్ ఆటమ్స్ ఉన్నట్లు లెక్క. ఓకేనమ్మా, డోనర్ ఆటమ్స్ ఎంతమంది? హెక్సాడెంటెడ్ అంటే ఎంతమంది? 6 డోనర్ ఆటమ్స్ ఉన్నట్లు. ఇక్కడ చార్జ్ ఎంత అంటే ఏం చెప్పొచ్చు? ఇక్కడ చార్జ్ 4. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఇక్కడ రాస్తున్నా చూడండి. చార్జ్ అనేది ఇక్కడ 4 అని చెప్పుకోవచ్చు. అలాగే డోనర్ ఆటమ్స్ ఎన్ని ఉన్నట్లు? ఇక్కడ 6 ఉన్నట్లు. ఓకేనమ్మా. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ కింద ఎంతమంది డోనర్స్? టెట్రా వ్యాలెంట్ హెక్సాడెంటెడ్ లైగెండ్. టెట్రా వ్యాలెంట్ హెక్సాడెంటెడ్ లైగెండ్ ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎన్నుండే డోనర్ ఆటమ్స్ ఎంతమంది? 6 నెంబర్, 6 డోనర్ ఆటమ్స్. చార్జ్ మాత్రం 4 అయినా సరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ కింద మనం ఏం తీసుకుందాం అంటే ఈడిటిఏ తీసుకుందాం. ఇథిలీన్ డైఎమీన్ టెట్రా ఎసిటేట్. ఇథిలీన్ అన్నాను కదా, ఇథిలీన్ అంటే ఎన్ని కార్బన్స్ ఉండాలి? 2 కార్బన్స్. ఇదిగోండి 2 కార్బన్స్. తర్వాత ఏం చెప్పాను? టెట్రా ఇథిలీన్ డైఎమీన్. డైఎమీన్ అంటే నైట్రోజన్. కార్బన్ కి నైట్రోజన్ ఉంది కాబట్టి ఇథిలీన్ డైఎమీన్. టెట్రా అంటే ఎంత? 4. టెట్రా ఎసిటేట్ అన్నాడు. ఇదిగోండి ఎసిటేట్ 4. CH2COO. CH2COOని ఎసిటేట్ అంటారమ్మా. CH2ని COOని ఏమంటారు? ఎసిటేట్. ఇక్కడికి ఎన్ని అయినాయి? 2 అయినాయి. CH2COO 3. CH2COO చూసారా? టెట్రా ఎసిటేట్ 4, డైమీన్ 2, ఇథిలీన్ 2. ఇథిలీన్ డైమీన్ టెట్రా ఎసిటేట్. దాన్ని ఇక్కడ ఈటీఏ అంటారు. చూసారా? చార్జెస్ ఎన్ని చెప్పాను? 4 అన్నాను కదా. ఇదిగోండి ఇక్కడ 2 చార్జెస్ ఉన్నాయా? ఇక్కడ 2 చార్జెస్. మొత్తం ఇన్ని 4 చార్జెస్ ఉన్నాయి. ఇదిగోండి 4 చార్జెస్. డోనర్ ఆటమ్స్ ఎంతమంది అన్నా? 6 అన్నా. ఇక్కడ 1 2 3 4. నైట్రోజన్ దగ్గర లోన్ పేర్స్ ఉంటాయి 5 6. అంటే 6 డోనర్ ఆటమ్స్ ఉన్నాయి. బట్ చార్జెస్ మాత్రం ఎన్ని ఉన్నాయి? 4 చార్జెస్. సో చార్జెస్ 4 కాబట్టి టెట్రా వ్యాలెంట్. ఓకేనా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.